ఫిబ్రవరి 2026 ఒక న్యూస్ హైదరాబాద్ నగరాన్ని షాక్కు గురి చేసింది. జనవరిలో ప్రాపర్టీ రిజిస్ట్రేషన్స్ 14% పడిపోయాయి. వెంటనే భయం మొదలైంది. మార్కెట్ కుప్పకూలిపోతుందా? ఇక ఇన్వెస్ట్ చేయడం సేఫేనా? అమ్మేసేయాలా? ఇలాంటి ప్రశ్నలు వేల మంది నోళ్ళల్లో. బట్ నిజంగా అలా జరిగిందా? ఈ వార్తను చూసి మీరు కంగారు పడితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఇన్డెప్త్ అనాలిసిస్ ఇస్తాను. 14% తగ్గుదల లోపల దాగి ఉన్న నిజమేంటి? ఎవరు భయపడాలి? ఎవరు ఊపిరి పీల్చుకోవచ్చు? కంప్లీట్ డేటాతో వివరిస్తాను. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్హర్ రియాలిటీ. ఫిబ్రవరి 10th 2026 నైట్ ఫ్రాంక్ ఇండియా వారి తాజా నివేదిక విడుదలైంది. సో ఇక్కడ ఉన్నదే అసలైన నివేదిక. దీన్ని డీకోడ్ చేద్దాం. జనవరి 2025లో హైదరాబాద్ సెగ్మెంట్లో టోటల్ రిజిస్ట్రేషన్స్ 5464 5464 యూనిట్లు అయితే జనవరి 2026లో కేవలం 4686 4686 యూనిట్స్, అంటే 14% డౌన్ అయింది. అలాగే టోటల్ ట్రాన్సాక్షన్ వాల్యూ తీసుకుంటే జనవరి 2025లో 3463 crores ఉంటే జనవరి 2026లో అది 2917 crores 2917 కోట్లు, అంటే 16% వాల్యూలో డౌన్ అయింది. ఇదే నిజం. రిజిస్ట్రేషన్స్ 14% తగ్గాయి, వాల్యూ 16% పడిపోయింది. ఇది నిజమే, కానీ ఇది కేవలం పైకి కనిపించేది. నైట్ ఫ్రాంక్ చైర్మన్ శిశిర్ బజాజ్ గారు చెప్పిన మాట ఏంటంటే, ఇది మార్కెట్లో ఒక మెజర్డ్ మోడరేషన్, అంటే ఇది ఒక అడ్జస్ట్మెంట్ మాత్రమే, పతనం కాదు. ఇప్పుడు కొంచెం డీప్గా వెళ్దాం. మార్కెట్ని 3 పార్ట్స్గా చేద్దాం. సెగ్మెంట్ 1 ఇది అఫోర్డబుల్ సెగ్మెంట్, అండర్ 50 lakhs, అంటే 50 లక్షల లోపు వాల్యూ ఉన్న ప్రాపర్టీస్ రిజిస్ట్రేషన్స్ చూస్తే జనవరి 2025లో 3282 యూనిట్స్ అమ్ముడవుతే జనవరి 2026లో 3011 యూనిట్స్ రిజిస్టర్ అయ్యాయి, అంటే చేంజ్ అనేది -8%. అలాగే వాల్యూ చూసుకుంటే జనవరి 2025లో 1038 crores 1038 కోట్లు. అదే జనవరి 2026లో చూసుకుంటే కేవలం 929 కోట్లు. సో 10% అనేది ఇక్కడ డిక్రీజ్ కనిపిస్తుంది. కానీ ఈ సెగ్మెంట్ ఓవరాల్ హైదరాబాద్ మార్కెట్లో వాల్యూమ్ షేర్ చూసుకుంటే జనవరి 2025లో ఇది 60% కాంట్రిబ్యూట్ చేస్తే జనవరి 2026లో ఇది 64% ఓవరాల్ హైదరాబాద్ మార్కెట్కి కాంట్రిబ్యూట్ చేసింది, అంటే ఇంక్రీజ్ అయింది ఈ సెగ్మెంట్లో. అంటే సామాన్య డిమాండ్ అంతగా తగ్గలేదు, అది ఇంకా బలంగానే ఉందని తెలుస్తుంది. నెక్స్ట్ సెకండ్ సెగ్మెంట్, ద మిడ్ టైర్ సెగ్మెంట్ చూసుకుంటే 50 lakhs to 1 crore వాల్యూ ఉన్న ప్రాపర్టీస్. ఇది జనవరి 2025లో 1359 యూనిట్స్ 1359 యూనిట్ రిజిస్టర్ అవుతాయి. జనవరి 2026లో కేవలం 991 యూనిట్స్ 991 యూనిట్లు, అంటే -27% డిక్లైన్. అదే వాల్యూ పరంగా చూసుకుంటే 954 crores జనవరి 2025. అదే జనవరి 2026 తీసుకుంటే 693 crores, ఇది కూడా -27% అప్రాక్సిమేట్గా తగ్గింది. అండ్ వాల్యూమ్ షేర్ చూసుకుంటే ఈ సెగ్మెంట్ లాస్ట్ ఇయర్ జనవరి 2025లో 25% కాంట్రిబ్యూట్ చేస్తే ఈ ఇయర్ ఓన్లీ 21% కాంట్రిబ్యూట్ చేసింది, అంటే అది కూడా తగ్గింది. అంటే సెకండ్ సెగ్మెంట్ 50 లక్షల నుంచి కోటి వరకు ఉండే ఇల్లు ఇక్కడ పెద్ద షాక్ ఉంది, 27% ఇక్కడ తగ్గింది. సో అంటే మిడ్ టైర్ బయర్లు ఆలోచనలో పడ్డారు, వాళ్ళు ఇప్పుడు కొనడం లేదు, వేచి చూస్తున్నారు. ఇదే మార్కెట్ డౌన్ అవ్వడానికి మెయిన్ రీజన్. ఇక నెక్స్ట్ సెగ్మెంట్ ప్రీమియం సెగ్మెంట్ చూసుకుంటే అబోవ్ 1 crore వాల్యూ ఉన్నది చూసుకుంటే జనవరి 2025లో 823 యూనిట్లు రిజిస్టర్ అవుతే జనవరి 2026లో 684, సో 684 యూనిట్లు రిజిస్టర్ అయ్యాయి, అంటే -17% డిక్లైన్. వాల్యూ పరంగా చూసుకుంటే జనవరి 2025లో 1471 crores అయితే జనవరి 2026లో 1294 crores, అంటే -12% డిక్లైన్ అయింది. వాల్యూమ్ షేర్ చూసుకుంటే ఇది 15% లాస్ట్ ఇయర్ ఉంది, ఈ ఇయర్ కూడా 15%, అంటే ఏం చేంజ్ అవ్వలేదు. వాల్యూ షేర్లో
లాస్ట్ ఇయర్ ఈ సెగ్మెంట్ 42% కాంట్రిబ్యూట్ చేస్తే ఈ ఇయర్ 44% కాంట్రిబ్యూట్ చేసింది. అంటే 2% ఈ సెగ్మెంటు ఎక్కువ కాంట్రిబ్యూట్ చేసింది. సో ఇప్పుడు ఇది చూద్దాం. ప్రీమియం సెగ్మెంట్ కోటి పైన వాల్యూమ్ 17% తగ్గింది. బట్ మొత్తం మార్కెట్లో 15% మాత్రమే. కానీ మొత్తం వాల్యూలో ఆల్మోస్ట్ ఇదే 44%. అంటే ఈ 15% ప్రాపర్టీసే మార్కెట్ వాల్యూలో ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద వాల్యూ ఇవే కాంట్రిబ్యూషన్ అనేది కలిగి ఉన్నాయి. 17% తగ్గిన ప్రీమియం సెగ్మెంట్ ఇంకా 44% వాల్యూ షేర్ కాపాడుతుంది. అంటే దీని అర్థం ఏంటంటే డబ్బులు ఉన్న వాళ్ళు ఇంకా కొంటున్నారు, కానీ కొంచెం జాగ్రత్తగా కొంచెం చూస్ చేసుకుంటూ కొంటున్నారు. ఇప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్ డేటా చూద్దాం. మేడ్చల్ మల్కాజిగిరిలో జనవరి 2025లో 45% షేర్లు కాంట్రిబ్యూట్ చేస్తే జనవరి 2026లో 46%, అంటే 1% అప్ అనేది కనిపిస్తుంది. రంగారెడ్డి వచ్చేసరికి జనవరి 2025లో 41% అయితే జనవరి 2026లో 34%, అంటే డౌన్ అయింది. హైదరాబాద్ వచ్చేసరికి జనవరి 2025లో 14% అయితే జనవరి 2026లో 19%, అంటే అప్ అయింది. సంగారెడ్డి చూసుకుంటే ఆల్మోస్ట్ స్టేబుల్గా ఉంది. సో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఇప్పుడు 46% రిజిస్ట్రేషన్తో ఫస్ట్ ప్లేస్లో ఉంది. అంటే ప్రజలు నార్త్ హైదరాబాద్ వైపు ఎక్కువ కొంటున్నారు అనేది అర్థమవుతుంది. రంగారెడ్డి జిల్లా ఇక్కడ 7% మనకు డిక్లైన్ అనేది కనిపిస్తుంది. 41% నుంచి 34%కి పడిపోయింది. బట్ ఇదే రంగారెడ్డి జిల్లాలో ప్రైసెస్ 8% పెరిగాయి. అంటే ఇక్కడ వాల్యూమ్ తగ్గింది కానీ వాల్యూ పెరిగింది. క్వాలిటీ ప్రాపర్టీస్ ఇంకా డిమాండ్లోనే ఉన్నాయని తెలుస్తుంది. ఇక గచ్చిబౌలి, కొండాపూర్ లాంటి మైక్రో మార్కెట్స్ ఇంకా హాట్గానే ఉన్నాయి. హైదరాబాద్ డిస్ట్రిక్ట్ అంటే సిటీ సెంట్రల్ 14% నుంచి 19%కి పెరిగింది. అంటే ప్రజలు మళ్ళీ సిటీ సెంటర్ వైపు చూస్తున్నారని అర్థమవుతుంది. ఇప్పుడు ఈ 14% తగ్గుదలని పక్కన పెట్టి లార్జ్ పిక్చర్ చూద్దాం. హైదరాబాద్ ఎందుకు ఇంకా బలంగా ఉందనేది తెలుస్తుంది. ఫిబ్రవరి 2026 ఫస్ట్ వీక్లో క్రెడాయి హైదరాబాద్ ప్రాపర్టీ షో జరిగింది. ప్రజలు భయపడి ఉంటే ఈ షోకి ఎవరు వస్తారు, కానీ ఇది చాలా సక్సెస్ అయింది. 3 రోజుల్లోనే 300 crores వర్త్ ప్రాపర్టీస్ అమ్ముడయ్యాయి. ఇంకొక 1000 crores బిజినెస్ అనేది పైప్ లైన్లో ఉంది. క్రెడాయి హైదరాబాద్ అధ్యక్షులు జయదీప్ రెడ్డి గారే స్వయంగా ఈ విషయం చెప్పారు. నెక్స్ట్ ICRA రిపోర్ట్ ప్రకారం 2027 మార్చి నాటికి హైదరాబాద్లో 18 to 90 మిలియన్ స్క్వేర్ ఫీట్ కొత్త గ్రేడ్ ఏ ఆఫీస్ స్పేస్ వస్తుంది. ఇందులో 23% ఇప్పటికే ప్రీలీజ్ అయిపోయింది. రెంటల్స్ ఇయర్లీ 3 to 4% పెరుగుతున్నాయి. హైదరాబాద్ షేర్ ఇండియా టాప్ 6 మార్కెట్లో 13% నుంచి 16%కు పెరిగింది. జనవరి 2026లో టాప్ 5 రెసిడెన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ 6 crores దాటినవే. సో అందులో ఒకటి 7.67 crores, అది కొత్తగూడలో. ఇవన్నీ 3000 స్క్వేర్ ఫీట్ దాటిన లగ్జరీ అపార్ట్మెంట్స్. మార్కెట్స్లో అయితే ఇలాంటి డీల్స్ జరుగుతాయి అనేది మనం ఆలోచించాలి. సో జనవరి 2026లో 14% రిజిస్ట్రేషన్స్ తగ్గాయి, ఇది నిజం. కానీ ఈ తగ్గుదల మనకు ఏం చెప్పిందంటే ఫస్ట్ థింగ్, మార్కెట్ మెచ్యూర్ అవుతుంది. ఇక గుడ్డిగా ఏది కొన్నా లాభం వచ్చే రోజులు పోయాయి. ఇప్పుడు క్వాలిటీకి డిమాండ్ ఉంది. రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్, హైడ్రా క్లియరెన్స్ ఉన్న ప్రాపర్టీసే ఫ్యూచర్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ప్రీమియం సెగ్మెంట్ ఇంకా స్ట్రాంగ్గానే ఉంది. 15% వాల్యూమ్, 44% వాల్యూ. అంటే డబ్బులు ఉన్న వాళ్ళు ఇంకా కొంటున్నారు, కానీ వాళ్ళు కొనేది ప్రాపర్టీని కాదు, లొకేషన్ని, అమ్యూనిటీస్ని, స్టేటస్ని కొంటున్నారు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే అఫోర్డబుల్ సెగ్మెంట్ హౌసింగ్ బేస్ అనేది ఇంకా బలంగా ఉంది. 50 లక్షల లోపు సెగ్మెంట్ కేవలం 8% తగ్గింది. అంటే ఇక్కడ డిమాండ్ ఇంకా అంత తగ్గలేదు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే లొకేషన్ మారుతుంది, కానీ డిమాండ్ పెద్దగా తగ్గలేదు. రంగారెడ్డి నుంచి మేడ్చల్ మరియు సిటీ సెంటర్ వైపు షిఫ్ట్ అవుతుంది. కొత్త కారిడార్లు ఎమర్జ్ అవుతున్నాయి. అలానే కొల్లూరు, తెల్లాపూరు, శంషాబాద్ లాంటి ఏరియాలో ఇప్పుడు ఎంట్రీ చేస్తే మీరు లాభపడతారు. జనవరి 2026లో 14% మంది బయర్స్ వెనకే అడుగు వేశారని దీని ద్వారా మనకు తెలుస్తుంది. న్యూస్ పేపర్స్ దాన్ని పతనం అన్నాయి, కానీ 86% మంది ఇంకా కొంటూనే ఉన్నారు. వాళ్ళకు తెలుసు భయం ఉన్న చోటే ఆపర్చునిటీ ఉంటుందని. మార్కెట్ ఎప్పుడూ
ఒకే రకంగా ఉండదు, పెరుగుతుంది, తగ్గుతుంది, అడ్జస్ట్ అవుతుంది. బట్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మాత్రం ఆగదు. న్యూస్ చదవండి, డేటా అర్థం చేసుకోండి, మీరు నిర్ణయం తీసుకోండి. 14% తగ్గుదల అనేది నేను 100% అవకాశమని భావిస్తాను. ఈ అనాలిసిస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీ ఇన్వెస్ట్మెంట్ సేఫ్గా, ప్రాఫిటబుల్గా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్.